హలో అండి, ఈరోజు ఎల్లిపాయ కారం దంచుతున్నాను. కొంచెం జీలకర్ర వేసుకుని మళ్ళీ దంచుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. నాకు తగ్గట్టు నేను వేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ దంచుకోవాలి. ఈ ఎల్లిపాయ కారం మా అత్తమ్మ చాలా బాగా చేస్తుందండి. తనకి ఎల్లిపాయ కారంలో ఎక్స్పర్ట్ అనమాట. మా డాడీ వాళ్ళ అక్క. సో ఎప్పుడు ఎవరికి ఫీవర్ వచ్చినా ఏమైనా తనే ఇంటికి వచ్చి మంచిగా ఎల్లిపాయ కారము దంచిస్తుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఎల్లిపాయ కారం వేసుకొని నూనె పోసుకొని తింటే చాలా బాగుంటుంది. తాలింపు వేయద్దండి, ఇట్లనే తింటే బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకొని దంచుకోవాలి. ఇలా ఇది మనం తాలింపు అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా తినచ్చు. ఇది మనం తాలింపు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు, కొంచెం కలపాకు, కొంచెం మినపప్పు వేసుకొని తాలింపు వేసుకొని దీంట్లో వేసేసుకుంటే అయిపోతుంది ఎల్లిపాయ కారం. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది.